రాజకీయాల్లో చాలా మంది ఉంటారు, కానీ లీడర్ మాత్రం ఒక్కడే ఉంటాడు. అలా ప్రతి జనరేషన్స్ కి ఒక్క లీడరే ఉంటాడు. నెక్స్ట్ జనరేషన్ కి మాత్రం లీడర్ గా ఒకే ఒక్క పేరు మాత్రమే వినిపిస్తుంది. ఆ ఒక్కడే రాఘవ్ చెద్దా. కొంతమంది ఇష్టంతో పాలిటిక్స్ లోకి వస్తారు, కానీ కొంతమంది మాత్రం పాలిటిక్స్ నే మార్చడానికి వస్తారు. పాలిటిక్స్ నే కాదు, పాలసీలను మార్చడానికి వచ్చిన లీడర్ రాఘవ్ చెద్దా. ప్రస్తుతం మన దేశ పార్లమెంట్ లో మొత్తం 788 మంది సభ్యులు ఉన్నారు. కానీ అంతమందిలో ఒక్కడు మాత్రమే దేశ ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాడు. దేశం మొత్తం తన వైపే చూసేలా చేస్తున్నాడు. ఈజ్ వన్ అండ్ ఓన్లీ రాఘవ్ చెద్దా. రాఘవ్ చెద్దా పార్లమెంట్ లో మాట్లాడుతున్న ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క హైలైట్ గా చెప్పవచ్చు. రాజకీయాల్లో చాలా మంది లీడర్లు ఉంటారు, బట్ గేమ్ చేంజర్ మాత్రం ఒక్కడే, అది రాఘవ్ చెద్దానే. రాఘవ్ చెద్దా ఇండియా నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అని థంబ్నెయిల్ పెట్టి ఓ పార్ట్ 1 వీడియో చేస్తే చాలా మంది పాజిటివ్ గా కమెంట్ చేశారు. కొంతమంది అయితే రాఘవ్ చెద్దానే కరెక్ట్ అని కమెంట్ చేశారు. అదే సమయంలో అతను ఇంకా చిన్నోడు, ఎక్స్పీరియన్స్ లేదు, ఇండియాని హ్యాండిల్ చేయలేడు, ఇలా చాలా కమెంట్స్ చేశారు. ప్రధాని అవ్వడానికి వయసు కావాలా లేక విజన్ కావాలా? ఎక్స్పీరియన్స్ అంటే కేవలం వేళ్ల సంఖ్యనేనా లేక పనితీరు కూడానా? ఓకే, మరికొంతమంది రాఘవ్ చెద్దా అంటే గిట్టని వాళ్ళు మాత్రం నెగిటివ్ గా కమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రాఘవ్ చెద్దానా ప్రధాని అని కొందరు నవ్వారు, మరికొందరు కంప్లీట్ గా అపోజ్ చేశారు. ఎవరి ఒపీనియన్ వారిది, కమెంట్ చేయడం అనేది వాళ్ళ ఇష్టం. కానీ ఆ కమెంట్స్ కొంచెం సభ్యతతో ఉంటే బాగుంటుంది. నేనే కాదు, రాఘవ్ చెద్దా ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. అసలు నిజంగానే ప్రైమ్ మినిస్టర్ అయ్యేంత కెపాసిటీ రాఘవ్ చెద్దా దగ్గర ఉందా? ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఈ వీడియోలో చూద్దాం. ఇంతకు ముందు చేసిన పార్ట్ 1 లో రాఘవ్ చెద్దా రైజ్ చేసిన 8 టాపిక్స్ మాత్రమే కవర్ చేశాను. ఇంకా రాఘవ్ చెద్దా పార్లమెంట్ లో మాట్లాడిన చాలా అంశాలు ఉన్నాయి. వాటిని కూడా కామన్ మ్యాన్ కి చేరవేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. అంతేకాదు, ఇలా ప్రజా సమస్యల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరి వాయిస్ అందరికి చేరేలా షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. ముందుగా రాఘవ్ చెద్దా మాట్లాడిన మరికొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. లేటెస్ట్ గా రాఘవ్ చెద్దా మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ డ్యూరేషన్ గురించి పార్లమెంట్ 0 అవర్ లో గట్టిగా వాయిస్ రైజ్ చేశాడు. అంతేకాదు, బ్యాంకులు వేసే మినిమం బ్యాలెన్స్ పెనాల్టీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కండిషన్, కాపీ రైట్ లాస్, ఇలా చాలా ఇష్యూస్ మీద వాయిస్ రైజ్ చేశాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, రాఘవ్ చెద్దా ఎందుకు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ పై క్వశ్చన్ రైజ్ చేస్తున్నాడు, దాని వెనుక రీజన్ ఏంటి అన్న డౌట్ చాలా మందికి వస్తుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ వస్తుంది. పాయింట్ నెంబర్ 1, డైలీ డేటా ఎక్స్పైర్డ్. నేటి మోడ్రన్ యుగంలో మనిషికి గాలి, నీరు ఎంత అవసరమో ఇంటర్నెట్ కూడా అంతే అవసరం. అయితే కస్టమర్ మనీ పే చేసి కొన్న మొబైల్ డేటా టైం లోపు యూజ్ చేయకపోతే వృధాగా అయిపోతుంది. దీనిపై రాజ్యసభలో వాయిస్ రైజ్ చేశాడు రాఘవ్ చెద్దా. ప్రస్తుతం టెలికాం రంగంలో ఉన్న అతిపెద్ద లోపాన్ని రాఘవ్ చెద్దా సభ దృష్టికి తీసుకొచ్చాడు. ఉదాహరణకు, ఒక వినియోగదారుడు రోజుకు 2 GB డేటా ప్లాన్ తీసుకుంటే అందులో కేవలం 1.5 GB మాత్రమే వాడితే మిగిలిన 0.5 GB డేటా అర్ధరాత్రి దాటగానే ఎక్స్పైర్ అయిపోతుంది. వినియోగదారుడు ఇప్పటికే ఆ డేటా కోసం డబ్బు చెల్లించాడు. అలాంటప్పుడు అది వృధా కావడం కరెక్ట్ కాదన్నాడు. ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్న పొరపాటు కాదని, టెలికాం కంపెనీలు కావాలని అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానమని ఆయన మండిపడ్డాడు. దీనివల్ల వినియోగదారుడు తాము పూర్తిగా వాడుకోలేని సామర్థ్యం కోసం పదే పదే డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. టెలికాం కంపెనీలు ప్రజెంట్ అమలు చేస్తున్న ప్రస్తుత విధానాల్లో మార్పులు రావాలని డిమాండ్ చేశాడు. వినియోగదారుడి ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా ఆయన పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించాడు. ప్రస్తుత పద్ధతిలో మిగిలిపోయిన డేటా మరుసటి రోజుకు కలవదు. అలా కాకుండా ఒకరోజు మిగిలిపోయిన డేటాను మరుసటి రోజు కోటాకు జోడించేలా అన్ని టెలికాం సంస్థలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. దీనివల్ల వినియోగదారుడు తాము కొనుగోలు చేసిన ప్రతి డేటాను సద్వినియోగం చేసుకునే వీలుంటుంది. డేటాను వినియోగదారుడి డిజిటల్ ఆస్తిగా భావించి రాఘవ్ చెద్దా ఒక వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చాడు. మనం బ్యాంకు నుంచి డబ్బులను ఇతరులకు పంపినట్టుగానే మన దగ్గర మిగిలిపోయిన డేటాను స్నేహితులకు లేదా బంధువులకు బదిలీ చేసుకునే వెలుసుబాటు ఉండాలని కోరాడు. ఇప్పుడు భారత్ డిజిటల్ ఇండియా దిశగా వేగంగా అడుగులు వేస్తున్న టైంలో డిజిటల్ సేవలు అందరికీ అందుబాటులో ఉండాలని, అదే సమయంలో అవి పారదర్శకంగా ఉండాలని చెద్దా పేర్కొన్నాడు. మీరు ఒక వస్తువు కోసం డబ్బు పెట్టి చెల్లిస్తే అది మీ ఆస్తి అవుతుంది. అది వాడకపోయినా మీకే చెందాలి. డేటా విషయంలో కూడా ఇదే సూత్రం వర్తించాలన్నాడు రాఘవ్ చెద్దా. కేవలం మనం వదిలేసిన డేటా మాయమైపోవడం వల్ల టెలికాం కంపెనీలు కోట్లాది రూపాయలు లాభాలను గడిస్తున్నాయని,
ఇది వినియోగదారులను వంచడమేనని రాఘవ్ చద్దా పార్లమెంట్ లో గట్టిగా వాయిస్ రైజ్ చేశాడు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో జోక్యం చేసుకుని వినియోగదారుడికి అనుకూలమైన టెలికాం విధానాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాఘవ్ చద్దా సభలో పేర్కొన్నాడు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, మంత్లీ మొబైల్ రీఛార్జ్. రీసెంట్ గా ఇండియాలో ఉన్న చాలా టెలికాం కంపెనీస్ మొబైల్ రీఛార్జ్ చేయకపోతే అవుట్ గోయింగ్ కాల్స్ తో పాటు ఇన్కమింగ్ కాల్స్ కూడా బ్లాక్ చేస్తున్నాయి. దీనివల్ల చాలా మంది సామాన్యులు సఫర్ అవుతున్నారు. టెలికాం కంపెనీస్ మంత్లీ రీఛార్జ్ ని కేవలం 28 రోజులకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇది చూసినప్పుడు మనకు ఒక మంత్ మొత్తం కవర్ అవుతుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు ఆఫర్ చేస్తున్న మంత్లీ రీఛార్జ్ లో 28 డేస్ మాత్రమే ప్రొవైడ్ చేసి నెలకు 2 నుంచి 3 రోజులు స్కిప్ చేస్తున్నారు. మంత్లీ ప్లాన్స్ పేరిట 28 రోజుల రీఛార్జ్ సంస్థలు ఏటా 13 సార్లు రీఛార్జ్ చేయించుకుంటూ దండుకుంటున్నాయి. ఈ ఎక్స్ట్రాగా రీఛార్జ్ చేసుకునే ప్లాన్ గురించి రాఘవ్ చద్దా క్వశ్చన్ చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా బిల్లింగ్ సైకిల్ అనేది 30 to 31 డేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం సాలరీ తీసుకుంటున్నా, రెంట్ పే చేసినా, వాటర్ బిల్, పవర్ బిల్, ఇలా ఏ రకమైన బిల్ పే చేసినా అది 30 నుంచి 31 రోజులకు మాత్రమే పే చేస్తాము. కానీ మొబైల్ బిల్ మాత్రమే 28 డేస్ కి పే చేస్తున్నాము. ఇది సామాన్యుల జేబుకు అదనంగా చిల్లు పడటమేనని రాఘవ్ చద్దా వాయిస్ రైజ్ చేశాడు. సో ఇమీడియట్ గా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ఈ మోనోపాలిస్టిక్ ప్రాక్టీసెస్ ని ఆపాలని డిమాండ్ చేశాడు. ఎందుకంటే ఇలా ఇన్కమింగ్ కాల్స్, SMS లు ఆపడం వల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్న వారికి ఆ కాల్స్ ఆగిపోవడం కానీ, SMS లు ఆగిపోవడం కానీ జరుగుతుంది. అంతేకాదు బ్యాంక్ OTPs కానీ రాక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇన్కమింగ్ కాల్ కానీ, మెసేజ్ కానీ సిటిజన్స్ యొక్క కమ్యూనికేషన్ రైట్ గా ట్రీట్ చేయాలని, ఒక పెయిడ్ సర్వీస్ గా మార్చకూడదని రాఘవ్ చద్దా వాయిస్ రైజ్ చేశాడు. అంతేకాదు ఇప్పుడు మొబైల్ విలాసం కాదని సామాన్యుడికి అత్యవసరం అన్నాడు. సిమ్ కార్డు మొబైల్ మనదైనప్పుడు దానికి వచ్చే కాల్స్ ని ఆపి బలవంతంగా రీఛార్జ్ చేసేలా చేయడం ఒక రాబరీతో సమానం అన్నాడు రాఘవ్ చద్దా. అయితే ఈ టాపిక్ పై ప్రభుత్వం ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు. మరి మీరేమంటారు? మంత్లీ రీఛార్జ్ పై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి. పాయింట్ నెంబర్ 3, బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్. బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్లు 2024లో డిస్కషన్ లోకి వచ్చింది. ఆ డిస్కషన్ లో రాఘవ్ చద్దా మన దేశంలో ఉన్న ప్రజలు బ్యాంకింగ్ రంగంలో ఫేస్ చేస్తున్న 2 ప్రాబ్లమ్స్ గురించి ఇష్యూ రైజ్ చేశాడు. ఒకటేమో హిడెన్ చార్జెస్, రెండోది డేటా లీక్స్. మనం ఏదైనా ఒక బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకింగ్ పెనాల్టీ వేసి 100 నుంచి 600 వరకు కట్ చేస్తుంది. ఇది మీకు కూడా అనుభవం అయి ఉంటుంది. 2022 to 2023 ఇయర్ లో ఇలా మినిమం బ్యాలెన్స్ పెనాల్టీతో బ్యాంకులు దాదాపు 35,000 కోట్లు సంపాదించాయి. ఇవి మినిమం బ్యాంక్ పెనాల్టీసే కాదు, ATM ఛార్జెస్ కూడా. అంటే ట్రాన్సాక్షన్స్ లిమిట్ దాటితే వేసే పెనాల్టీ, అకౌంట్ యాక్టివ్ గా లేకపోతే ప్రతి క్వార్టర్ కు 100 నుంచి 150 ఛార్జ్ చేస్తున్నాయి. ఏదైనా అవసరం వచ్చి దానికి బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే మళ్ళీ 100 రూపీస్ ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు. SMS అలర్ట్ పేరుతో అకౌంట్లోని డబ్బులు కట్ చేస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ట్రాన్సాక్షన్ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మనకు లోన్ అవసరం లేనప్పుడు కూడా పదే SMSలు చేసి లోన్లు తీసుకోమని మన వెంట పడతారు. వన్స్ మనం లోన్ తీసుకుంటే దానికే మనం ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అంతేకాదు తీసుకున్న లోన్ కి డ్యూ డేట్ కంటే ముందే క్లోజ్ చేయాలనుకుంటే దానికి కూడా మనమే లోన్ ఫ్రీ క్లోజ్అప్ ఛార్జ్ కట్టాలి. ఒకవేళ డ్యూ డేట్ కి కట్టలేకపోతే దానికి మనమే మళ్ళీ పెనాల్టీస్ కట్టాలి. ఇలా 1 కాదు 2 కాదు, సామాన్యుల అకౌంట్ నుంచి బ్యాంక్స్ ఎన్నో రకాలుగా డబ్బులు కట్ చేస్తున్నాయి. ఇలా డబ్బులు కట్ అవుతున్నాయి అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులు తీసుకురావాలనుకుంటే ముందు వీటిని మార్చండి అని రాఘవ్ చద్దా పార్లమెంట్ లో డిమాండ్ చేశాడు. కేవలం హిడెన్ ఛార్జెస్ మాత్రమే కాదు, బ్యాంకుల నుండి లీక్ అవుతున్న డేటా వల్ల కూడా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా బ్యాంకుల వెనుక గవర్నమెంట్ ఉందనే నమ్మకంతో ప్రజలు వారి డబ్బును, వారి పర్సనల్ డేటాను బ్యాంకులకు ఇస్తారు. కానీ బ్యాంకుకి ఇచ్చిన మన డేటా సేఫ్ గా ఉంటుందంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను మన డేటాను మార్కెటింగ్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మన ప్రైవేట్ డేటా లీక్ అవడం వల్లే మనకు డైలీ లోన్ కావాలా, క్రెడిట్ కార్డు కావాలా, ప్లాన్ తీసుకుంటారా అనే అన్నెసెసరీ కాల్స్ వస్తున్నాయి. 2019లో దాదాపు 30 లక్షల మంది యూజర్ డేటా లీక్ అయింది. ఇందులో మన మొబైల్ నెంబర్స్, అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్స్ హిస్టరీ కూడా ఉంది. 2022లో మొబైల్ క్విక్ అనే ప్లాట్ఫామ్ నుంచి దాదాపు 35 లక్షల KYC డేటా లీక్ అయింది. అదే సంవత్సరం జస్పే అనే కంపెనీ నుంచి 10 కోట్ల క్రెడిట్ కార్డు అండ్ డెబిట్ కార్డు డేటా లీక్ అయింది. ఈ డేటా లీక్ అవుతుందా, కావాలనే ప్రైవేట్ కంపెనీలకు ఈ డేటాను లీక్ చేస్తున్నారా అనే అంశంపై కూడా రాఘవ్ చద్దా పార్లమెంట్ లో క్వశ్చన్ రైజ్ చేశాడు. పాయింట్ నెంబర్ 4, GDP ఇన్ హెల్త్ సెక్టార్. లాస్ట్ మంత్ జరిగిన బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ కేర్ సెక్టార్ కి సంబంధించి ఒక డిస్కషన్ జరిగింది. అదేంటంటే 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇండియన్ గవర్నమెంట్ హెల్త్ కేర్ సెక్టార్ కి సంబంధించి 1,00,000 కోట్ల బడ్జెట్ ని అలొకేట్ చేసింది. అంటే ఈ 1,00,000 కోట్లను నెక్స్ట్ 1 year పాటు హెల్త్ కేర్ మీద ఖర్చు పెడతారన్నమాట.
1,00,000 కోట్లు అంటే చూడడానికి చాలా పెద్ద అమౌంట్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది మన జీడిపిలో కేవలం 0.5% మాత్రమే. సో ఇక్కడ రాఘవ్ చద్దర్ రైట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే 2017లో ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ పాలసీ అనే చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ పాలసీ ప్రకారం హెల్త్ కేర్ సెక్టార్ మీద మన గవర్నమెంట్ జీడిపిలో 2.5% ఖర్చు పెట్టాలి. ఆ చట్టాన్ని 2017లో చేశారు. అంటే ఆల్రెడీ 9 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఇప్పటికీ కూడా మన దేశంలో హెల్త్ కేర్ సెక్టర్ కి మన జీడిపికి కేవలం 0.5% మాత్రమే ఖర్చు పెడుతున్నారు. అంటే 9 ఏళ్ల క్రితం మనం పెట్టుకున్న టార్గెట్ ని ఇప్పటికీ కూడా రీచ్ కాలేకపోయాం అనమాట. యుఎస్, యూకే, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్, డెన్మార్క్, జపాన్ లాంటి దేశాలు వారి జీడిపిలో 10% వరకు ఖర్చు చేస్తుంటే ఇండియా మాత్రం కేవలం 0.5% వరకు ఖర్చు చేస్తుంది. అందుకే మన దేశంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి అంత దారుణంగా ఉంది. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, పేషెంట్స్ కి సరైన బెడ్స్ ఉండవు, అవసరానికి సరిపడే టెస్టింగ్ కిట్స్ గానీ మెషినరీ కానీ ఉండవు. కరోనా వచ్చి అంత బీభత్సం సృష్టించిన తర్వాత కూడా ఇండియన్ హెల్త్ కేర్ సెక్టార్ మీద ఇంకా డబ్బులు స్పెండ్ చేయకపోతే అది ఫ్యూచర్ లో వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. ధనవంతులకి మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వాళ్ళు ఎలా అయినా ట్రీట్మెంట్ చేయించుకుంటారు, కానీ పేదవారు సామాన్య ప్రజల పరిస్థితి అలా ఉండదు. అందుకే మన దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్స్, 1 నేషన్ 1 ట్యాక్స్ తీసుకొచ్చినట్లే 1 నేషన్ 1 ట్రీట్మెంట్ తీసుకొచ్చి పేదవాడు ధనవంతుడు అనే తేడా లేకుండా దేశంలోని అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని రాఘవ్ పార్లమెంట్ లో రైట్ చేశాడు. క్వశ్చన్ నెంబర్ 5, ఫుడ్ అడల్టరేషన్. మనం తినే ఫుడ్ లో నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాకుండా తక్కువ ధరకు వచ్చే ఆర్టిఫిషియల్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ కలిపి కొన్ని కంపెనీలు ఫుడ్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నాయి. ఇలా కల్తీ చేయడం వల్ల వారికి లాభాలు ఎక్కువ వస్తున్నాయి. రీసెంట్ గా తిరుమల లడ్డు విషయంలో కూడా జరిగింది ఇదే. సో ఇక్కడ రాఘవ్ చద్దర్ ఏం చెబుతున్నాడంటే ఇండియాలో ఉన్న చాలా కంపెనీలు మిల్క్, స్పైసెస్, ఎడబుల్ ఆయిల్స్, ప్యాకేజ్ ఫుడ్ బెవరేజెస్ వంటి వాటి తయారీలో హార్మ్ఫుల్ కెమికల్స్, హై షుగర్ సాల్ట్స్ అండ్ ఫ్యాట్స్ మిక్స్ చేసి బయటికి మాత్రం ప్యాకేజీలో ప్యూర్ అండ్ సేఫ్ అని ప్రింట్ చేసి అమ్ముతుంటారు. కానీ ఆ ప్రొడక్ట్ ని ల్యాబ్ లో టెస్ట్ చేసి చూస్తే పాలల్లో యూరియా ఉంటుంది, కూరగాయలలో ఆక్సిటోసిన్ ఉంటుంది, పన్నీర్ లో కాస్టిక్ సోడా, ఐస్ క్రీమ్ లో డిటర్జెంట్ పౌడర్, గీలో డాల్టా, కుకింగ్ ఆయిల్ లో మెషిన్ ఆయిల్, గరం మసాలాలో చెక్క పొడి, చికెన్ లో స్టెరాయిడ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒక తల్లి తన పిల్లలకు కాల్షియం అన్ని రకాల ప్రోటీన్స్ అందించాలని పాలు పడుతుంది, కానీ ఆ పాలల్లో యూరియా లాంటి కెమికల్స్ మిక్స్ అయిందనే విషయం ఆ తల్లికి తెలియదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియా ప్రపంచంలోనే అత్యధిక పాలను ఉత్పత్తి చేసే దేశం. అలాంటి దేశంలో పాల శాంపిల్స్ ని తీసుకుని టెస్ట్ చేస్తే దాదాపు 71% శాంపిల్స్ లో యూరియా అనే కెమికల్ ఉంది, 64% శాంపిల్స్ లో సోడియం బైకార్బోనేట్ ఉంది. ఇక కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా కనిపించడం కోసం వాటికి ఆక్సిటోసిన్ అనే కెమికల్ ని ఇంజెక్ట్ చేస్తున్నారు. అంతేకాదు విదేశాల్లో పెంపుడు కుక్కలకు పెట్టని కొన్ని ప్రొడక్ట్స్ లను కూడా ఇండియాలో విచ్చలవిడిగా ఆ మనుషులకు అమ్మేస్తున్నారు. రీసెంట్ గా ఇండియాలో గరం మసాలా అమ్మే ఒక కంపెనీని ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యాన్ చేశారు. వాళ్ళ మసాలాలో క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయని చాలా దేశాలు ఆ కంపెనీని బ్యాన్ చేశాయి. కానీ ఇండియాలో ఆ కంపెనీ ఇప్పటికీ హ్యాపీగా బిజినెస్ చేసుకుంటుంది. సో ఇక్కడ రాఘవ్ చద్దర్ ఏం చెబుతున్నాడంటే ఇండియాలో ఫుడ్ సేఫ్టీని చూసుకునే FSSAI వాళ్ళు ఎంప్లాయీస్ అలాగా మ్యాన్ పవర్ ని ఇంక్రీజ్ చేసి ప్రతి ఫుడ్ ప్రొడక్ట్ ని స్ట్రిక్ట్ గా ల్యాబ్ టెస్ట్ చేసి ఎవరైనా తప్పు చేశారని బయటపడితే వారికి చాలా దారుణమైన ఫైన్స్ వేయాలి. ఎందుకంటే చిన్న చిన్న ఫైన్స్ వేస్తే వాళ్ళు వాటిని కట్టేసి మళ్ళీ సేమ్ తప్పును రిపీట్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకేదైనా ఉందంటే ఏదైనా కంపెనీ ఫుడ్ ప్రొడక్ట్స్ ని కల్తీ చేస్తే ఆ కంపెనీ పేరుని దాచిపెట్టకుండా వాళ్ళ పేరుని డీటెయిల్స్ ని అన్నిటిని బయటకు వచ్చేలా వాళ్ళకి సిగ్గు వచ్చేలా చేయాల్సిందే. అంతేకాదు ఫేక్ అండ్ మిస్లీడింగ్ యాడ్స్ ని బ్యాన్ చేయాలని రాఘవ్ చద్దర్ పార్లమెంట్ లో గట్టిగా డిమాండ్ చేశాడు. క్వశ్చన్ నెంబర్ 6, డిజిటల్ క్రియేటర్ రైట్స్. ప్రజెంట్ ఇండియాలో కాంటెంట్ క్రియేషన్ అనేది ఒక సెపరేట్ సెక్టర్ గా మారిపోయింది. ఈ సెక్టార్ లో దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది క్రియేటర్స్ పనిచేస్తున్నారు. చాలా మందికి ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మెయిన్ ఇన్కమ్ సోర్స్ గా మారాయి. అయితే కొంతమంది క్రియేటర్స్ రివ్యూ చెప్పడానికి, కామెంటరీ ఇవ్వడానికి వేరే వాళ్ళ క్లిప్స్ ని, వారి వీడియోస్ ని కొన్ని సెకండ్స్ పాటు వాడతారు. అలా వాడినప్పుడు సదరు ఛానల్ లేదా సంస్థ పేరుని కూడా అక్కడ వేస్తుంటారు. అయితే చాలా మంది ఫెయిర్ యూజ్ కింద దీన్ని కన్సిడర్ చేస్తారు, కానీ మరికొంతమంది మాత్రం కాపీరైట్ వేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీ, ఇన్స్టా పేజీ క్రియేట్ చేసి అందులో కన్సిస్టెంట్ గా కంటెంట్ పోస్ట్ చేస్తూ ప్రజల అటెన్షన్స్ ని గ్రాప్ చేయాలంటే దాని వెనకాల చాలా కష్టం దాగి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో వేరే వాళ్ళ క్లిప్స్ ని ఒక 5 సెకండ్స్ పాటు యూజ్ చేశారని చెప్పి వాళ్ళ మీద కాపీరైట్ వేస్తే అది ఎన్నో సంవత్సరాల కష్టానికి 1 సెకండ్ లో లేపేస్తుంది. రీసెంట్ గా ఓ కంటెంట్ క్రియేటర్ ఇండియాలో ఉన్న ఒక పెద్ద కంపెనీ ఛానల్ క్లిప్ ని 5 సెకండ్స్ పాటు యూజ్ చేశాడని ఆ ఛానల్ కి కాపీరైట్ వేసి ఛానల్ ని లేకుండా చేశాడు. దీని గురించి కూడా రాఘవ్ చద్దర్ పార్లమెంట్ లో మాట్లాడుతూ ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఈ కాపీరైట్ యాక్ట్ ని 1950లో చేశారు. ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్ కానీ, కంప్యూటర్ కానీ, సోషల్ మీడియా కానీ ఆ కాపీరైట్ చట్టాలను తయారు చేసే సమయంలో లేవని, కానీ ఆ చట్టాలు మాత్రం ఇప్పటికీ అమలులో ఉన్నాయని,
సో ఇమీడియట్ గా ఆ చట్టాల్లో మార్పులు చేసి డిజిటల్ అండ్ ఫెయిర్ యూజ్ అంటే ఏంటో క్లియర్ గా చెప్పాలని రాఘవ్ చద్దా డిమాండ్ చేశాడు. పాయింట్ నెంబర్ 7, టోల్ ట్యాక్స్. రాఘవ్ చద్దా రైట్ చేసిన మరో ఇంపార్టెంట్ పాయింట్ టోల్ ట్యాక్స్. ఇండియాలో మనం ఒక కారు కొన్నప్పుడే దానికి జిఎస్టీ, రోడ్ సేఫ్టీ సెస్, టీసీఎస్, రిజిస్ట్రేషన్ ఫీ, రోడ్ ట్యాక్స్ ఇవన్నీ కట్టి దాన్ని రోడ్డు మీకు తీసుకొస్తాం. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం రోడ్డు మెయింటెనెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, లైటింగ్ అండ్ సేఫ్టీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ఈ రోడ్ ట్యాక్స్ ని మన నుంచి కలెక్ట్ చేస్తుంది. మన దగ్గర నుంచి అన్ని రకాల ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో సరైన రోడ్లే ఉండవు. ఇన్ని ట్యాక్స్లు కట్టిన తర్వాత కూడా అడిషనల్ గా మన దగ్గర నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇది చాలా అన్యాయమని రాఘవ్ చద్దా పార్లమెంట్ లో ఈ టాపిక్ పై వాయిస్ రైజ్ చేశాడు. ఆల్రెడీ రోడ్ ట్యాక్స్ కట్టిన తర్వాత మళ్ళీ టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలని ప్రశ్నించాడు. అంతేకాదు ఈ టోల్ ట్యాక్స్ కోసం హైవేలో వెహికల్స్ ఆగడంతో ట్రాఫిక్ పెరగడంతో పాటు ప్రయాణికుల టైం అండ్ ఫ్యూయల్ కూడా వేస్ట్ అవుతుందన్నాడు. అందుకే ఏ టోల్ ట్యాక్స్ దగ్గరైనా వెహికల్ 5 నిమిషాల కంటే ఎక్కువ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు టోల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకురావాలని డిమాండ్ చేశాడు రాఘవ్ చద్దా. రాఘవ్ రైజ్ చేసిన ఈ పాయింట్ కి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ రియాక్ట్ అయ్యాడు. శాటిలైట్ బేస్డ్ టోల్ ట్యాక్స్ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పాడు. అంతేకాదు కారు హైవే మీదకి వచ్చినప్పుడు జీపీఎస్ ట్రాక్ చేసి ఆటోమేటిక్ గా టోల్ కట్ చేస్తామని కూడా చెప్పాడు. అంటే ట్యాక్స్ కలెక్షన్స్ ప్రాసెస్ ని సింప్లిఫై చేస్తారు కానీ టోల్ ట్యాక్స్ మాత్రం ఖచ్చితంగా కట్టి తీరాల్సిందన్నమాట. ఎన్ని 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 ఇలా 1, 2, 3 కామన్ మ్యాన్ కి అన్యాయం చేస్తున్న సిస్టమ్ లో ఉన్న ఫాల్ట్స్ ని డైరెక్ట్ గా పార్లమెంట్ లో క్వశ్చన్ చేస్తున్న ఏకైక లీడర్ రాఘవ్ చద్దా. పార్ట్ 1 లో నేను ఒక ప్రశ్న అడిగాను, రాఘవ్ చద్దా ప్రధాని అయితే ఎలా ఉంటుందని. చాలా మంది ఆ పాజిటివ్ కమెంట్స్ పెట్టగా నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వారు కూడా ఉన్నారు. మనకు కొత్త లీడర్ కంటే పాత అభిప్రాయాలే ఎక్కువ ఉన్నాయి. చద్దా ఎందుకు, అతనికి అనుభవం లేదు. కానీ ఇదే మన ప్రాబ్లం. కొత్త వాళ్ళని ట్రై చేయడానికి భయపడడం, ఎక్స్పీరియన్స్ లేదంటారు, చిన్నోడంటారు. కానీ హిస్టరీ ఏం చెబుతోంది? రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ రూల్స్ మార్చే వాళ్ళు మాత్రం ఒక్కడే ఉంటాడు. ఆ కేటగిరీలో ఉండే పేరు రాఘవ్ చద్దా మాత్రమే. దేశాన్ని నడపడం అంటే కేవలం పదవి కాదు, ఒక విజన్, ఒక ధైర్యం, ఒక స్పష్టత కావాలి. అవన్నీ ఒక్క దగ్గర కనిపిస్తే అక్కడే ఒక నాయకుడు తయారవుతాడు. ఇప్పటి జనరేషన్ లో అలాంటి నాయకుడు ఒకే ఒక్కడు రాఘవ్ చద్దా అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు? రాఘవ్ చద్దా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడు ఒక్కసారైనా ప్రైమ్ మినిస్టర్ అవుతాడని మీరు అనుకుంటున్నారా? అంతేకాదు పార్లమెంట్ లో రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలపై మీ అభిప్రాయం ఏంటి? రాఘవ్ చద్దా లేవనెత్తిన ఈ అన్ని ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయి అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి.